అందరికీ నమస్కారాలు. ఈరోజు ఒక శుభదినం. ఎందుకు నేను శుభదినం అన్నానంటే, ఈరోజే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. రాష్ట్రంలో ఎవ్వరూ భయపడే పరిస్థితి లేదు. సైకో పాలన పోయింది. రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వం. రేపే ప్రజాగళం పేరుతో చిలకలూరుపేటలో అతిపెద్ద మీటింగ్ పెట్టబోతున్నాం. అది కూడా ఒక పెద్ద చరిత్ర సృష్టించబోతున్నాం. ఆ శుభ సందర్భంలో మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు, ఒంగోలు ఎంపీ, అదే మరిగా ఒక చరిత్ర కలిగిన కుటుంబం, రాజకీయ చరిత్ర ఉండే కుటుంబం వారు, మాగుంట రాఘవరెడ్డి గారు, అదే మరి కొన్ని వందల మంది నాయకులు కార్యకర్తలు పార్టీలోకి వచ్చారు. వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా పార్టీలోకి స్వాగతం పలుకుతున్నాను. అదే సందర్భంలో ఈరోజు మీరు చూస్తే నెల్లూరు నుంచి వంటేరు వేణుగోపాల్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే, ఆ రోజు బ్రహ్మాండంగా చేశారు. ఆయన కూడా ఈరోజు మళ్ళా పార్టీలోకి వచ్చారు. వారికి కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నా. అదే సందర్భంలో చెంచు గరటయ్య ఎప్పటి నుంచో కూడా రాజకీయాల్లో ఒక మంచి పేరు. అదే మరిగా ఆయనతో కలిసి చెంచు కృష్ణ చైతన్య, ఆయన కూడా మొన్నటి ఒక కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా ఉండి ఈరోజు మళ్ళా మన పార్టీలోకి వచ్చారు. వారిని కూడా మనస్ఫూర్తిగా పార్టీలోకి స్వాగతం పలుకుతున్నా. చీరాల మాజీ శాసనసభ్యులు, మన మిత్రులు మళ్ళా సొంత ఇంటికి వచ్చాడు రామారావు గారు. ఆయన్ని కూడా మనస్ఫూర్తిగా, ఎందుకంటే నాకు బాగా పరిచయం రామారావు గారు కూడా ఆ రోజు బ్రహ్మాండంగా పనిచేశారు. ఈరోజు కూడా ఉత్సాహంగా పనిచేయడానికి ప్రజాసేవ కోసం పార్టీలోకి వచ్చారు. వారిని కూడా మనస్ఫూర్తిగా సాదరంగా ఆహ్వానిస్తున్నా. ఈరోజు రాష్ట్రంలో ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. దీనికి సైకో పాలన పోవాలి, ఎన్డీఏ పాలన రావాలి. మళ్ళీ మీకు చెప్తున్నా, ఈ రాష్ట్ర భవిష్యత్తు ఆకాంక్షించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. నిన్నటి వరకు అందరం బాధపడ్డాం, భయపడ్డాం. సరే, నాలాంటి వాడు తెగాయించాం, అది వేరే విషయం, మీరు చూశారు. నేను కూడా భయపడితే ఈ రాష్ట్రంలో ఎవ్వరూ మనుగడ సాధించలేరనే ఉద్దేశంతో కష్టమైన నష్టమైన పోరాడాను. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఈ రాష్ట్రం కోసం, నన్ను ఆదరించిన ఈ ప్రజల కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని చెప్పి నిరూపించాను. ఆ విధంగా ముందుకు పోయాం. అందుకే ఈరోజు మళ్ళా మిమ్మల్ని అందరినీ కోరేది, ఈరోజు మనం పొత్తులు పెట్టుకున్నాం. ఈ పొత్తులు పెట్టుకున్న సందర్భంగా ఇక్కడే